వరకు దొరకనేలేదు ఆంటీ. తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అని భయంగా ఉంది. కావాలి అని వెళ్ళింది కదమ్మా, ఎక్కడికి వెళ్ళదు. ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఉండుంటుంది. తనకేం కాదులే చందు. అసలు ఇదంతా నా మూలంగానే జరిగింది కదా ఆంటీ. ప్రతిదీ నీ వల్లే అని ఎందుకు అనుకుంటున్నావు చందు? నా వల్ల కాకపోతే ఏంటంటీ? అసలు నేను మీకు చందునని ఎందుకు తెలియాలి? మీకు తెలిసిన నిజం నా భర్తకి ఎందుకు తెలియాలి? ఆయనకి తెలియడం వల్లనే కదా ఇంత అర్థం జరిగింది. ప్రశాంతంగా సాగుతున్న వాళ్ళ జీవితంలో అనవసరమైన గొడవలు, మాటలు, చివరికి విడాకుల దాకా వెళ్లడం, అది తట్టుకోలేక అను ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవడం, దీనికి మూల కారణం నేనే కదా ఆంటీ. నువ్వు కారణం అనుకోవటం నీ అవివేకం చందు. నిజంగా నీ వల్లే ఈ రోజు అను ఇల్లు వదిలి వెళ్ళింది అంటే అది నీ వల్ల జరిగిన మంచి అనుకోవాలి. అను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం మంచా? అదేంటంటే అలా అంటారు? అను కనిపించట్లేదని నేనే ఇంత బాధపడిపోతుంటే ఇక అమృత ఎంత కుమ్మిలిపోతూ ఉండాలి. అది మంచి ఎలా అవుతుంది? అను వెళ్ళిపోవటం వల్ల రాజా అమృతల మధ్య విడాకుల ప్రస్తావన ఆగిపోయింది కదా. నువ్వు కోరుకుంది కూడా అదే కదా. నీ అజ్ఞాతవాసానికి అసలు కారణం కూడా వాళ్ళిద్దరిని కలిపి ఉంచాలనే కదా. అదే పని అను చేసింది. అమృత విడాకుల నోటీస్ చింపేసింది అంటే రాజా అమృతలు విడాకుల విషయం మర్చిపోయి ఇద్దరూ ఒకటిగా బ్రతకాలి అని నిర్ణయించుకున్నట్టే కదా. అను వెళ్లిపోటానికి కారణం నువ్వే అయితే రాజా అమృతల్ని కలిపిన క్రెడిట్ కూడా నీకు దక్కినట్టే. కానీ అను కనిపించట్లేదు అనే నిజం మనసుకి చాలా కష్టంగా ఉందంటే. అను వచ్చేస్తుంది చందు. తను వెళ్ళిందే తన అమ్మా నాన్నల్ని కలపటం కోసం కదా. వాళ్ళిద్దరూ విడాకుల విషయం పక్కన పడేశారంటే అను వచ్చేస్తుంది. చిన్నపిల్లైనా చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా అమ్మా నాన్నల్ని కలపాలి అనుకుంది, కలిపేసింది. ఇక రేపో ఎల్లుండో తిరిగి వస్తుంది. కన్న బిడ్డ కనిపించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఏళ్లకేళ్లు అనుభవించాను ఆంటీ. ఆ కష్టం, ఆ బాధ ప్రపంచంలో ఏ తల్లికి రాకూడదని కోరుకుంటాను. అని ఏదో సాధిద్దామని వెళ్ళినా అమృతని ఎంత బాధ పెడుతుందో ఆంటీ. ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దు అని అమ్మకి నచ్చ చెప్పాలి. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది రాజా అమృతలే. పిల్లలు బాధపడే పనులు చేయకూడదు అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉండాలి. నచ్చ చెప్పాలి అంటే అమృతకి చెప్పాలి గాని అనుని మాత్రం ఏం అనలేవమ్మా. అను చాలా మంచి పని చేసింది. వీలైతే రేపు అను రాగానే అభినందిస్తాను కూడా. ఇంతకీ అను ఎక్కడుందో, ఎవరింట్లో దాక్కుందో? సార్ ఇదిగోండి సార్. ఏమిచ్చావు? మీరు అడిగిన స్వీట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్. బిల్ ఎంత అయింది? 450 సార్. తీసుకోండి సార్. సార్ మీరు ఈ వయసులో స్వీట్స్, బిస్కెట్స్ తింటే ఇంకేమైనా ఉందా? ఇవి నాకు కాదులేవయ్యా, నా మనవరాలికి. ఓకే. తలుపు ఎలా తీసిపెట్టుంది? మంగమ్మ, 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 ఎవరు కనిపించరేంటి? అమ్మా అను, అమ్మా అను. మంగమ్మ, మంగమ్మ,
మంగమ్మ లేకు. ఏమైంది మంగమ్మ? ఏమైంది? బాబు, ఈ రక్తం ఏంటి? అను ఏది? అన్నమ్మని అన్నమ్మని తీసుకెళ్లిపోయారు బాబు. ఎవరు? తెలీదు బాబు. ఎవరో వచ్చి తలుపు కొట్టారు. మీరే వచ్చారనుకుని వెళ్ళి తలుపు తీశాను. అసలు ఏం జరిగిందంటే ఎవరు మీరు? ఎవరు మీరు? ఏయ్, ఆగండి, ఆగండి. ఏయ్, ఎవరు మీరు? ఏయ్, ఎవరు మీరు? అమ్మాయిని వదలండి. అమ్మా, వదలండి. ఎవరు మీరు? అమ్మా, వదలండి రా. ఎవరు మీరు? వదలండి నన్ను. ఎవరు? ఎవరు వాళ్ళు? అను తీసుకెళ్ళింది ఎవరు? ఏమో తెలీదు బాబు. నేను ఒకటి అనుకుని అనుని దాచిపెడితే ఇంకోటి జరిగిందే. అనుని ఎవరు తీసుకెళ్ళుంటారు? అన్నందినో. రేయ్, ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? చెప్పండి. ఏం మాట్లాడకుండా తినో. నాకేం వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను పోనివ్వండి. ఓయ్! ఎక్కడికి వెళ్ళేది? నోరు మూసుకొని పడుండో, లేకపోతే ప్రాణాలు తీస్తా. అసలు ఎవరు మీరు? నాకేం కావాలో చెప్పండి. డబ్బులు కావాలా? మా డాడీకి చెప్తే మీకు కావాల్సినంత డబ్బు ఇస్తారు. ఒకసారి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. మీకు డబ్బులు ఇచ్చిన విషయం ఎవరికీ తెలియనివ్వను. పోలీసులకు కూడా చెప్పను. నన్ను వదిలేయండి ప్లీజ్. వదిలితే చాలా మాట్లాడేలా ఉన్నావు గాని నీకంత ఛాన్స్ లేదు. పెట్టింది తిని కిక్కురుమనకుండా పడుండో. కాదని వెధవేషాలు వేసావో జాగ్రత్త. ఓయ్! నువ్వు వరిచి గీ పెట్టినా ఇక్కడ నిన్నెవ్వరూ కాపాడలేరు. ఈ గది దాటి బయటికి రాలేవు. డాడీ, ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదమ్మా. ఏంటి ఏదో డల్గా ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదమ్మా. చెప్పండి డాడీ, ఏం లేకుండా ఎందుకు ఇలా ఉంటారు? ఏదో దాస్తున్నారు మీరు. ఏం జరిగింది? ఏం డాడీ, నాతో కూడా చెప్పకూడదా? చెప్తానమ్మా.
మనసులో బాధ చెప్పుకోవడానికి నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? మరి చెప్పండి డాడీ. అను కనిపించడం లేదమ్మా. అను కనిపించక 3 రోజులైంది కదా డాడీ. ఈరోజు కొత్తగా చెప్తున్నారేంటి? ఇంటి నుంచి వెళ్ళిపోయినాను, అప్పుడు కనిపించలేదు. నేను దాచిపెట్టినాను, ఈ రోజు కనిపించడం లేదు. ఎవరో తీసుకువెళ్ళిపోయారు. ఏం డాడీ మీరనేది? నిజమమ్మా, అను ఇంట్లోంచి వెళ్ళిపోవడం అబద్ధం. అమృత రాజాలు విడాకుల గురించి గొడవ పడడం చూసి అమృత మనసు మార్చాలని నేను అను కలిసి ప్లాన్ చేశాం. అను అలిగి వెళ్ళిపోతే అమృత విడాకుల ప్రయత్నం మానుకుంటుంది అనుకున్నాను. మేము అనుకున్నట్లే అమృత విడాకుల నోటీస్ చింపేసింది. అను కోసం రాజాతో కలిసి బ్రతకడానికి నిశ్చయించుకుంది. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. అను ఒక పెద్దవాడి సంరక్షణలో ఓ ఇంట్లో ఉంచాను. ఎవరో రౌడీలు వచ్చి ఆ పెద్దవాడిని కొట్టి అనుని తీసుకువెళ్ళిపోయారమ్మా. అయ్యో, ఏం డాడీ మీరనేది? అవునమ్మా, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఎవరు ఈ పని చేస్తారో తెలియడం లేదు. ఇప్పుడు రాజా అమృతకి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఎంత పని జరిగింది డాడీ? అసలు ఎక్కడో దాచడం ఎందుకు? నిజంగా మీకు ఆ ఆలోచన ఉండుంటే అనుని చిన్న దగ్గర దాచాల్సింది. వాడైతే అనుని చాలా బాగా చూసుకునేవాడు కదా. కానీ నాకు ఆలోచన రాలేదమ్మా. 3వ కంటికి తెలియకుండా ఈ పని చేద్దాం అనుకున్నాను. అనుని అలా దాచడం తప్పని నాకు తెలిసినా ఓ జంటని కలపడం మంచిదే కదా అని అనుకున్నాను. కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదమ్మా. మరి ఇప్పుడు ఎలా డాడీ? అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా నేనే అనుని దాచిపెట్టానని పోలీసులకు చెప్పొద్దని అటు వాళ్ళకి ఇటు నిన్ను కూడా ఆపాను. కానీ ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళక తప్పేలా లేదమ్మా. కానీ మీరే కావాలని అనుని దాచారంటే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు డాడీ. పర్వాలేదమ్మా, తప్పు చేసినందుకు నన్ను అరెస్ట్ చేసినా నాకేం బాధ లేదు. కాకపోతే అను క్షేమంగా ఇంటికొస్తే చాలు. పోనీ చిన్నతో చెప్తాను డాడీ. వాడైతే ఏదో రకంగా అన్ని కనిపెడతాడు. ఇప్పుడు మీరేం చెప్పినా అమృత అపార్థం చేసుకుంటుంది డాడీ. నన్ను ఏమనుకున్నా పర్వాలేదమ్మా, కానీ రాజా అమృతులకైతే ఈ నిజం చెప్పేస్తాను. వద్దు డాడీ, నేను చెప్పేది వినండి. లేదమ్మా, నేను చెప్పేస్తాను. చెప్పాలి. డాడీ, డాడీ, ఏరా ఏరా గొడవ చేస్తుందా? ఛాన్స్ ఇస్తే పారిపోదామని చూస్తుంది. లాగా ఒక్కటిచ్చా. మంచి పని చేసావు. కానీ భార్గవి మేడం. హలో మేడం. ఏమంటోంది రాది? ఎవరు మీరు, ఎందుకు తీసుకొచ్చారని తెగడుగుతుంది మేడం. వదిలేస్తే వాళ్ళ డాడీకి చెప్పి బోలు డబ్బిస్తానంటుంది మేడం. ఇదిగో, డబ్బు కాసపడి దాన్ని వదిలేశారో అలా ఎలా వదిలేస్తాం మేడం? వదిలేస్తే మీరు ఊరుకుంటారా? పొరపాటును కూడా అలా చెయ్యం మేడం. నేను చెప్పేంత వరకు అది అక్కడే ఉండాలి. ఆ వైపు ఎవ్వరొచ్చినా కొట్టి పంపించండి. అలాగే మేడం. పొరపాటున కూడా దానికి తప్పించుకునే అవకాశం ఇవ్వద్దు. జాగ్రత్త. అలాగే మేడం. హేరా, ప్రియమైన నాన్నగారు, ఎంత నాటకం ఆడారు. అమృత రాజాకి విడాకులు ఇవ్వకూడదు అని మీరే అనుని దాచిపెట్టి ఇంత డ్రామా ఆడతారా? అక్కడికి అనుకి ఇష్టం లేదు కాబట్టి అమృత విడాకుల ప్రయత్నం మానుకోవాలి. ఆహా, ఎంత చక్కగా కథల్లారు. కానీ ఆ కథలో నాలాంటి విలన్ ఒకటి ఉంది అనే విషయం మర్చిపోయారు. పాపం. మీరు దాచిన అనుని ఎవరు తీసుకుపోయారో తెలీదు.
బయటికి చెప్పుకోనూ లేరు, లోపల దాచుకోనూ లేరు. అమృత రాజాల విడాకులు ఆపాలని ప్లాన్ చేస్తే ఉన్న మనవరాలే మాయమైపోయింది. మీ వేలుతో మీ కన్నే పొడిచాను మై డియర్ డాడీ. ఇప్పుడు అనుని కాపాడే దిక్కులేక నువ్వు చేసిన పని సిగ్గు వదిలి రాజా అమృతల ముందు బయట పెట్టాలి. బయట పెట్టేలా చేస్తా. అలా చెయ్యకపోతే నా పేరు భార్గవే కాదు. చిన్నగా దిగండి. నెమ్మదిగా. మెల్లగా రండి. ఎందుకు బాబు మీకు ఈ శ్రమ? నా దారి నేను వెళ్ళిపోయేవాడిని కదా. మా చిన్న అలా వదిలేసే రకం కాదండి. మీరు పదండి, చెప్తాను. జాగ్రత్తగా. చిన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రండి, నెమ్మదిగా. కూర్చోండి. జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు బాబు, తగ్గింది. డాక్టర్స్ బాగా చూసుకున్నారు. మీలాంటి వాళ్ళ ఆదరణ ఉండబట్టే బయటపడ్డాను. ఇంతకీ మిమ్మల్ని కత్తితో పొడిచింది ఎవరండి? వాళ్ళకి మీకు గొడవలు ఏంటండి? వాళ్ళు కిరాయి రౌడీలు బాబు. డబ్బు కోసం చంపాలని చూశారు. కానీ వాళ్ళ వెనకున్న శక్తి వేరు. అది ఎవరో నాకు తెలుసు. ఎవరండి? వదిలే బాబు, ఆ గొడవలు ఆ పగలు నాతోనే అంతం కావాలి. నేను చేయాల్సిన పని చాలా ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఆ దేవుడు ప్రాణాలతో నన్ను బయటపడేశాడు. అసలు నేనే వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నానండి. కానీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి రాలేక పండుని పంపించాను. పర్వాలేదు చిన్న. అయినా నన్నెందుకయ్యా మళ్ళీ ఇంటికి పిలిపించావు? నా దారి నేను వెళ్ళిపోయేవాడిని కదా. నీకెవరూ లేరన్నారు కదండి, ఎక్కడికి వెళ్తారు? మీరు మాత్రమే ఉండండి. లేదు చిన్న, నేనిక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నేను పూర్తి చేయాల్సిన పనులు, తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఇక్కడే ఉంటే అవి చెయ్యలేను. ఎందుకంటే నీ మంచితనం నన్ను కట్టిపడేస్తుంది. నేను అనుకున్నది సాధించడం కోసమే జైలు నుంచి వచ్చాను. నా ఒంట్లో ఓపిక అయిపోయేలోగా నేను చేయాల్సిన పనులు పూర్తి చేయాలి. అందుకే బాబు నేను వెళ్తాను. కనీసం మీకు బాగా అయ్యేంత వరకైనా ఇక్కడే ఉండండి. నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది బాబు. మాకే ఇబ్బంది లేదండి. మీకెవరూ లేరన్నారు కదా, ఆ మాట మా చిన్న మనసుని కదిలించింది. మీరు మాలాగే అనాథనేసరికి వెళ్లి ఇంటికి తీసుకురమ్మని పంపించాడండి. కాబట్టి మీకు పూర్తిగా నయమయ్యేంత వరకు రెస్ట్ తీసుకొని కావాలంటే ఆ తర్వాత వెళ్ళండి. ఇలాంటి మంచి మనసున్న మనిషికి ఆ దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు బాబు. ఈ రోజు
రోజుకైనా నీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళొస్తారో లేదో తెలియదు కానీ నేను చెల్లెల్లా చూసుకున్న అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. తనని వెతకడానికి నాకు దారులు దొరకట్లేదండి. నా తల్లిదండ్రుల గురించి నాకు దిగులేదు కానీ నన్ను అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచే మనిషిని దూరం చేసుకుంటానేమోనని భయంగా ఉంది. కిడ్నాప్ అయిందా? అవునండి, ఆ అమ్మాయిని వెతకడం కోసం మా చిన్న చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడెక్కడ వెతికావు చిన్నా? చాలా చోట్ల వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. కిడ్నాప్ చేసిన వాళ్ళు వాళ్ళని అందరికీ తెలిసే చోట ఉంచరు బాబు. ఊరికి దూరంగా ఏదైనా ఇల్లుంటే అక్కడ దాస్తారు.